ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో మైదాన ప్రాంత గిరిజన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన కులాలకు చెందిన వారితో పాటు సంఘాల నేతలు పాల్గొన్నారు. 30% జనాభా ఉన్న గిరిజన కులాలకు రాజకీయంగా ఎదుగుదల లేదన్నారు మాజీ డీజీపీ పూర్ణచంద్రరావు. రాష్ట్ర రాజకీయాలను కమ్మ, రెడ్డి కులాలే శాసిస్తున్నాయని, గిరిజన కులాలకు రాజకీయంగా సరైన గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు ఆయన. టీడీపీ, వైసీపీలు గిరిజన కులాలకు రాజకీయంగా ఎంత ప్రాధాన్యత ఇచ్చాయో చెప్పాలన్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్టీ జనాభాలో ఈ రాష్ట్రంలో రెడ్లు ఉన్నది, కమ్మలు ఉన్నది 13 లక్షలు, రెడ్లు ఉన్నది 20 లక్షలు. మరి 20 లక్షలు అంటే యానాదుల కన్నా 4 ఇంతలు ఎక్కువ. వాళ్ళ ఎమ్మెల్యేలు 658 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్లే రాష్ట్రాన్ని ఏలారు 50-60 సంవత్సరాల పాటు. మరి కమ్మలు ఉన్నది 13 లక్షలు అంటే యానాదుల కన్నా 3 ఇంతల కన్నా తక్కువ. వాళ్ళు 658 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు అయ్యారు. కమ్మారెడ్డి వర్గాల కోసమేనా ఈ అసెంబ్లీలు, ఎమ్మెల్యే సీట్లు